నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కాళేశ్వరానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. దీనిపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి, వారు తమ తప్పులను తాము సమర్థించుకోవడమే మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిందని ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంటే ఆస్తులను కూడా సంపాదించామంటూ కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇవంతా చూస్తుంటే మనకి ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఆ ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారనేది తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం జరిపించాలి అనే అంశాలను చర్చించడానికి ఈరోజు జూమ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎం కోటేశ్వరరావు గారు. వీరు సీనియర్ జర్నలిస్ట్, అలాగే విశ్లేషకులు కూడా. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు కాగ్ నివేదిక ఏదైతే ఉందో కాళేశ్వరంకి సంబంధించిన ఆ వ్యవహారాలకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించింది. అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలని సమర్పించింది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, ఇప్పుడు ఈ రిపోర్ట్ని చూసిన తర్వాత కూడా ప్రతిపక్షం వాళ్ళు, గత ప్రభుత్వం వాళ్ళు దీని మీద సమర్థించుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవటం లేదు. సో ఇదే విషయంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, చేసిన తప్పుని గుర్తించి ప్రజలను క్షమించమని అడిగితే చాలా బాగుండేదంటూ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? కాళేశ్వరంతో సహా అనేక అంశాలకు సంబంధించినటువంటి నివేదికను సమర్పించింది. ఈరోజు అసెంబ్లీలో నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రాజెక్టుల మీద ప్రభుత్వం శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. దానిలో కాళేశ్వరం ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వెల్లడించింది. దాని మీద ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా ప్రతిపక్షాల వైపు నుంచి వాద ప్రతివాదాలు, లేకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తుంది. కాగ్ నివేదికలో కానీ, లేకపోతే ఇవాళ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో కానీ కాళేశ్వరం పేరుతోటి చేసినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి గుదిబండగా మారిందని, రైతాంగానికి పెద్దగా ఉపయోగపడేటువంటి అవకాశాలు లేవని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే, లేదు ఇది మేము చేసినటువంటి పనుల్ని, అభివృద్ధిని వక్రీకరించడమే అని చెప్పేసి ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో ప్రతిపక్షం మీద దాడి చేయడానికి, లేదా తమకు అనుకూలమైనటువంటి సమాచారాన్ని ఒకవేళ ఆ శ్వేతపత్రంలో పొందుపరిచిందని అనుకునేట్లయితే, కాగ్ నివేదిక అనేటువంటిది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అది ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, ఒక ప్రభుత్వానికో లేదా ఒక పార్టీకో చెందినటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం మీద కానివ్వండి, లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించినటువంటి బడ్జెట్లు, ఖర్చులు, చేసినటువంటి దుర్వినియోగం, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా అది ఆడిట్ చేసి ప్రతి సంవత్సరం నివేదికలు సమర్పిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు చివరికి కాగ్ నివేదికను కూడా ఆమోదించలేనటువంటి స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారనేటువంటిది స్పష్టం. అందువలన ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి దాన్ని అంగీకరించుకోవాలి లేదా అనేటువంటిది ఒక అంశం అయితే, బీఆర్ఎస్ నాయకులు కాగ్ నివేదికను కూడా తిరస్కరించడం అనేటువంటిది అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, కాగ్ నివేదికకు సమర్పించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 నెలల క్రితం అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు సమర్పించినవి కాదు. అంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వమే సమర్పించినటువంటి, అంటే వివిధ శాఖలు సమర్పించినటువంటి రిపోర్టులను బేస్ చేసుకొని కాగ్ చెప్పారు. అంటే తమ ప్రభుత్వం నివేదించినటువంటి అంశాలని తామే ఖండించుకునేటువంటి దుస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నదనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ రిపోర్టుకి సంబంధించి నివేదికలో పేర్కొనింది ఏంటంటే, వార్షిక ఖర్చులు తక్కువగా, ప్రయోజనాలు ఎక్కువగా చేసి చూపించారు అనేది ఒక అభియోగం ఉంది గత ప్రభుత్వం మీద. దీనికి మీరేమంటారు? వార్షిక ఖర్చులు ఎక్కువ తక్కువ అని కాదు,
ప్రకటించినటువంటి బడ్జెట్ మొత్తం ఖర్చు చేశారా లేదా, ఆ ఖర్చు చేసినటువంటి దానిలో ఓ దుర్వినియోగం జరిగిందా, సద్వినియోగం జరిగిందా అనేటువంటి అంశాలని కాగు తన నివేదికలో చెప్తుంది. ముఖ్యంగా ఈ గొర్రెల పంపిణీ పథకం గురించి అది కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలని వెల్లడించినటువంటిది మనకు తెలిసింది. అంటే బోగస్, అసలు అది ఆ వాహనం ద్విచక్ర వాహనమో లేకపోతే కారో లేకపోతే ఆటోనో లేదా లారీనో లేకపోతే ఒక ట్రక్కో అని కూడా ఆలోచించకుండా ఒక ద్విచక్ర వాహనం నెంబర్ ఇచ్చి ఆ వాహనం మీద 116 126 గొర్రె పిల్లల్ని రవాణా చేసినట్టుగా బిల్లులు సృష్టించి చేశారనేటువంటిది అందులో నిర్దిష్టమైంది. అదేవిధంగా అనేక అక్రమాలకి ఆ పథకంలో చేసింది. అట్లాగే కాళేశ్వరం పథకానికి సంబంధించి కూడా ఇలాంటి విమర్శలు కూడా చేసింది. రెండోది, ఇవాళ ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రంలో సంబంధించినటువంటి వివరాలు చూసేట్లయితే ప్రభుత్వము తన ఖజానా నుంచి అంటే బడ్జెట్ కేటాయింపుల నుంచి మినహాయించేసి నీటిపారుదల శాఖకి అప్పులు తీసుకురావడం ద్వారా ఈ కాళేశ్వరము లేదా ఇతర కొన్ని ప్రాజెక్టులని నిర్మించింది. దీని వలన రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో అంటే వచ్చే ఈ ఏడాది నుంచి 16,000 కోట్లతో ప్రారంభమయ్యి వడ్డీ అసలు కలిపి 2034 వరకు 9,000 కోట్ల రూపాయల వరకు ప్రతి ఏటా చెల్లించాలి. అంటే అమౌంట్ చెల్లించే కొద్దీ ప్రతి సంవత్సరం తగ్గుతుంది. మొదటి సంవత్సరం 16,000 అయితే 10వ సంవత్సరానికి వచ్చేసరికి 9,000 చిల్లర అవుతుందని చెప్పేసి దానిలో చెప్పారు. ఇవి కాకుండా ఎత్తిపోతల ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మొత్తం నిర్దేశించిన విధంగా నీళ్లను తోడి పూసేట్లయితే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల మేరకు విద్యుత్ ఖర్చు అవుతుంది. అంటే 16,000 కోట్ల రూపాయల అప్పులు వడ్డీలకు చెల్లించడం, 10,000 కోట్ల రూపాయలు పెట్టి విద్యుత్కి చేయడం ద్వారా సాధించేటువంటిది అంటే వచ్చేటువంటి రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఇది గుదిబండగా మారుతుంది అనేటువంటిది ప్రధానంగా చెప్పినటువంటి అంశం. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో ప్రతిపాదించిన దానికి భిన్నంగా కాళేశ్వరం అంటే ప్రాణహిత చేవుళ్ళ తుమ్మిడిహెట్టి దగ్గర చేసేటువంటి ఆ పథకాన్ని రీడిజైనింగ్ పేరుతోటి కాళేశ్వరంగా మార్చి అనవసరమైనటువంటి ఖర్చులు చేశారు. అది ఎవరికి లబ్ధి చేకూర్చదు, అదనపు భారం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. చెప్పండి. ఇది ఒక అంశం అయితే, ఇప్పుడు ఆ కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ అనేటువంటిది కొన్ని పిల్లర్స్ కుంగిపోయాయి. దాని మీద మొత్తం అసలు ఇంకా ఆ బ్యారేజే పనికిరాదు, దాన్ని పునర్నిర్మాణం చేయడం లేకపోయేట్లయితే వదిలేయడం అనేటువంటి అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. దానికి సంబంధించి నిపుణులు అంటే ఇంజనీరింగ్ నిపుణులు ఇంతవరకు ఎలాంటి నివేదికను కానీ అంటే దీన్ని రిపేర్ చేయవచ్చు, ఒకవేళ రిపేర్ చేస్తే ఇంత ఖర్చు అవుతుంది, లేదు ఇది రిపేర్ చేయడానికి కూడా వీలు కానంతగా దెబ్బతిన్నది, అందువలన మళ్ళా పునర్నిర్మాణం చేయాలి, ఇట్లా ఏదైనా కానివ్వండి ఒక సూచన అనేటువంటిది ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా కాళేశ్వరంలో భాగమైనటువంటి అన్నారం సుందిళ్ల బ్యారేజీలు కూడా అవి కూడా లోపాలు ఉన్నాయి, అవి కూడా దెబ్బతిన్నాయి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇంజనీరింగ్ నిపుణులు ఎటువంటి నివేదిక ఇస్తారు, ఆ నివేదిక ప్రకారం ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఎవరు భరించాలి, వాటిని నిర్మించినటువంటి అంటే మేడిగడ్డను నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ భరిస్తుందా లేకపోతే మళ్ళా తిరిగి ప్రభుత్వం భరించాలా, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు తేలాల్సి ఉంది. అవి ఇప్పుడు వెంటనే తేలేటువంటి అంశాలు కూడా కాదు, ఎందుకంటే ప్రభుత్వము దాని మీద ఇంకా విజిలెన్స్ విచారణ ఇంకా పూర్తిగా లేదు. ఆ తదుపరి ఇంకా ఎటువంటి విచారణకి ఆదేశించాలో ఇంకా తెలియదు. ఈ లోపల లోక్సభ ఎన్నికలు అనేటువంటివి మన కాళ్ళ ముందుకు వచ్చి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ కానీ లేదా సమగ్రమైనటువంటి విచారణ కానీ జరపడానికి లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రమే వీలవుతుంది కనుక ఈ లోపల దాన్ని వెంటనే వర్షాకాలంలోపు దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు వాదనలు మొదలుపెట్టారు. వాళ్ళ హయాంలో 2019 నుంచి ఏర్పడినటువంటి లోపాలని లేదా నిర్వహణని చేయలేదు అనేటువంటిది విజిలెన్స్ విచారణలో తేలేదు.
ఆ లోపాలన్నింటినీ దాచిపెట్టేసి ఎస్ మా 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 లోపం జరిగింది, మమ్మల్ని శిక్షించండి కావాలంటే, కానీ రైతులను ఇబ్బంది పెట్టద్దు, వర్షాకాలంలో వచ్చేలోప దాన్ని రిపేర్ చేయండి అని ఏదో ఒక చిన్న ఉదంతం లాగా దాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక బాధ్యతారహితమైనటువంటి వైఖరిగా నేను పరిగణిస్తున్నాను. ఓకే. అయితే ఇప్పుడు కేంద్ర జల సంఘం ఆమోదం తెలపకుండా డిపిఆర్లను కూడా చూడకుండా ఒక హడావుడిగా ఒక వార్ఫుట్ దీనిలోగా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం వెనుక కారణం ఏంటి? అలాగే అధిక వడ్డీ రేట్లతోటి రుణాలను తీసుకొచ్చి గ్రాంట్లను మళ్లించి ఇంత అంటే ఇంత డబ్బుని దుర్వినియోగం చేస్తూ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ మీద ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టలేదు? అంటే దాన్ని నిర్మించే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా అంత హడావుడిగా నిర్మించాల్సిన అవసరం ఏముందంటారు? అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఏ నది మీద అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము తనకు కేటాయించినటువంటి జలాలని వినియోగించుకునేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాలతోటి ఎలాంటి వివాదాలు లేకుండా ఆ ప్రభుత్వాల ఆమోదంతో కూడా ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. ఒకవేళ అంటే రాష్ట్ర సరిహద్దుల్లో కానీ లేకపోతే ఆ ప్రాజెక్టు మీద పక్క రాష్ట్రం కానీ లేకపోతే దిగువ రాష్ట్రం కానీ అభ్యంతరాలు తెలిపినప్పుడు ఆ అభ్యంతరాలు ఏమిటి అనేటువంటిది ఆ రెండు రాష్ట్రాలు పరిష్కరించుకున్న తర్వాత ఆ ఆమోదం మేరకు ఎంత ఎత్తులో కట్టాలి, లేకపోతే ఎక్కడ కట్టాలి ఏమిటనేటువంటివన్నీ కూడా ఆమోదంతో చేసుకోవాలి. దీనికి ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు అన్నీ ఉన్నాయి. అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ప్రాజెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ పేరుతోటి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ లేదా అదనపు నీటిని ఎత్తిపోసే పేరుతోటి కొత్త అంశాలని తీసుకొస్తూ చేసినటువంటి ఒక గందరగోళమైన లేదా లేకపోయేట్లయితే ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా లేదా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా నిధులని భోంచేయడానికి లేదా ప్రాజెక్టుల పేరుతోటి పెద్ద మొత్తంలో లబ్ధి పొందడానికి జరిగినటువంటి ఒక ప్రక్రియ. అందువలనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఏవైతే మోటార్లు పెట్టారో ఆ మోటార్లు ఒక స్టాండర్డ్ అంటే నిర్ణీత ప్రమాణాల మేరకు ఉన్నటువంటి కంపెనీలు కాకుండా భిన్నమైనటువంటివి అంటే సబ్ స్టాండర్డ్ ప్రమాణాలు లేనటువంటి మోటార్లు కూడా పెట్టారనేటువంటిది కూడా వచ్చినటువంటి ఆరోపణ. అందుకని వీటన్నింటినీ కూడా ఇప్పుడు పిల్లర్లు అంటే కుంగిపోయినాయి కనిపిస్తున్నాయి, పగుళ్ళు పట్టి కనిపిస్తున్నాయి, అంతా కుంగిపోయినాయి. అదేవిధంగా మోటార్లు ఏమి రాత్రికి రాత్రి అవి అదృశ్యమైపోయాయి కాదు. అవి నిజంగా కంపెనీకి చెందినవా, లేకపోతే అసెంబ్లింగ్వా, లేకపోతే సబ్ స్టాండర్డ్వా, లేకపోతే స్టాండర్డ్ కంపెనీలువా ఏమిటనేటువంటి తెలుసుకోవడం కూడా కష్టమేం కాదు. అందువల్ల వీటన్నిటి మీద కూడా ఇప్పుడు విచారణ అనేటువంటిది జరగాలి. అదే జరిగినటువంటిది బహిరంగంగా జనానికి తెలియాలి. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు దాని మంచి చెడ్లన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి కనుక లేదా గత ప్రభుత్వం దాన్ని అనేక అంశాలను దాచిపెట్టింది కనుక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది రాజకీయంగా. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం సహజమే. ఎందుకంటే ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ని అయితే ఒక పెద్ద ప్రపంచ వింతల్లో ఒకటిగా చూపించి అక్కడికి జనాన్ని యాత్రలు చేయించినటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా దాన్ని తన ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసిందో, మేడిగడ్డలో జరిగినటువంటి పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడికి ఎమ్మెల్యేల యాత్రని లేకపోతే మొత్తం మీడియాని తీసుకెళ్లి అది కూడా ఒక ప్రదర్శనశాలగా మార్చింది. అందువలన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము తన యొక్క ప్రయోజనాల కోసం చూసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దానిలో జరిగినటువంటి లోపాలకి బాధ్యుల్ని బీఆర్ఎస్గా చేసి రేపు ఎన్నికల్లో దాని యొక్క ప్రయోజనాలు పొందడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చూస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే కనీసం 1.5 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేయడం జరిగింది. కాగ్ నివేదికలోనే అది చెప్పింది. అలాగే ఏమాత్రం ఆదాయం లేని కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఈ రుణాల చెల్లింపులు ఏ విధంగా చేస్తారు, ఇది చాలా కష్టతరం అని కూడా కాగ్ చెప్తుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు వరకు జరిగినటువంటి ఖర్చు కాకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా చేయాల్సినటువంటి ఖర్చుని చూపిస్తూ 1,42,000 కోట్ల మేరకు అదనంగా మొత్తం ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనాలు.
ఇవి ఇప్పటికున్నటువంటి అంచనాలు. ఆ చేసేటువంటి పనులు ఇంకా ఆలస్యం అయ్యేట్లయితే వాటి ఖర్చు ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. రెండోది ఇతర మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుంది కనుక ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటాయి. ప్రాజెక్టుల ఖర్చులు పెరిగిపోతా ఉంటాయి. అందువలన ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టు లేదా సుందిళ్ళ అన్నారం బ్యారేజీలకు జరిగినటువంటి నష్టం ఎంత, వీటిని ఉపయోగిస్తే వీటిని లిఫ్ట్ చేసి మళ్ళా వీటిని వినియోగంలోకి తీసుకురావడానికి ఎంతకాలం పడుతుంది, ఈ పట్టేందుకు మళ్ళా రిపేర్లకు కానీ లేకపోతే ఇతర పునర్నిర్మాణాలకు కానీ ఎంత ఖర్చు అవుతుంది ఏమిటనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే సమగ్రమైనటువంటి రివ్యూ జరగలేదు. అదేవిధంగా ఎస్టిమేషన్స్ కూడా లేవు. ఎట్లా నిర్మించాలనేటువంటిది కూడా ఇప్పటికే సమస్యగానే ఉంది. అందువలన ఇవన్నీ తేలిన తర్వాత మాత్రమే అవి ఎంత అవుతాయి ఏమిటి అనేటువంటిది వస్తుంది. రెండోది కాగు చెప్పినా లేకపోతే కాగు చెప్పకముందే అనేక మంది నిపుణులు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైనటువంటి విద్యుత్ బిల్లులు అవుతుంది. ఈ విద్యుత్ బిల్లులు ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే ఆ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి రైతాంగాన్ని నుంచి వసూలు చేస్తారా అనేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందువలన ఇలా అనేకమైనటువంటి ఒక సంక్లిష్టంగా పరిస్థితి తయారైంది. ఈ సంక్లిష్టత నుంచి ఒక స్పష్టత రావాలంటే మనకి ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికలు లేదా నిపుణుల నివేదికలు వెలువడిన తర్వాత మాత్రమే మనకి ఒక స్పష్టత వస్తుంది. ఏమైనప్పటికీ ఇంత ఖర్చు చేసిన తర్వాత దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ఇది పనికిరాదు అని కనుక వదిలేసేట్లయితే చరిత్రలో బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇదొక దండగమారి వ్యవహారంగా తయారవుతుంది. అందువలన ఎంత మేరకు పనికి వస్తుంది ఎంత మేరకు పనికిరాదు అనేటువంటిది ఇంకా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అయితే ఇది పూర్తి అవినీతిమయంగా నాణ్యతా లోపాలతోటి జరిగిన ఈ ప్రాజెక్ట్ని అది పూర్తిగా అవినీతితోటే జరిగిందంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. అలాగే ఈ నివేదిక వచ్చి ఇన్ని రోజులైనా కూడా అసెంబ్లీ సమావేశాల్లో మన ప్రభుత్వం చర్చకి తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? జనరల్గా కాగ్ నివేదికల మీద చర్చ అనేటువంటిది చేయొచ్చు, కానీ కాగ్ నివేదిక అనేటువంటిది వాళ్ళు అసెంబ్లీకి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాగ్ నివేదికను సమర్పిస్తారు. ఆ కాగ్ నివేదికలో ఉన్నటువంటి అంశాలని అధికార పక్షం వైపు నుంచి కానీ లేకపోతే ప్రతిపక్షం వైపు నుంచి కానీ అసెంబ్లీలో దాని మీద చర్చ జరపవచ్చు. ఎందుకు అంటే కాగు తన అబ్జర్వేషన్స్ని అంటే తన పరిశీలనల్ని చెప్పడంతో పాటు పరిష్కార మార్గాలను కూడా కొన్ని సూచిస్తుంది. అదేవిధంగా కొన్ని అక్షింతలు కూడా వేస్తుంది. అందువల్ల దానికి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా ఆ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీదనే ఉంది. అందువల్ల ఈ నివేదికని ఇప్పుడు ఇచ్చారు కనుక దీని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడారు, బయట కూడా మాట్లాడుతున్నారు కనుక అది పేర్కొన్నటువంటి అంశాల మీద ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలాంటి నివేదికలు ఇస్తుంది, లేదా అది చేసినటువంటి సూచనలు ఏ విధంగా పరిగణిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైనటువంటిది ఇది వైబిలిటీ కాదు. దీనికి ఈ పథకాన్ని అమలు జరిపేట్లయితే వచ్చేటువంటి ఆదాయం కంటే జరిగేటువంటి ఖర్చు ఎక్కువ కనుక ఇది నష్టదాయకం అనేటువంటి అభిప్రాయాన్ని కాగు వెల్లడించింది కనుక దీని మీద ఒక ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏమిటనేటువంటిది తీసుకున్న తర్వాతే మనం అది సరైనదా కాదా అనేటువంటిది మనం చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మన అవినీతి విషయానికి వస్తే ఎప్పుడైతే ఈ అవినీతి పరులు చాలామంది ఇదివరకు మనము రాజకీయ నాయకుల్లో మాత్రమే అవినీతి ఆరోపణలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉన్నతాధికారుల మీద కూడా అటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఇటువంటి ఆరోపణలతో కూడా ఇంకా అదే పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతమందిని రీప్లేస్ చేయడం జరగలేదు. సో అంటే ఈ ప్రభుత్వం కూడా అవినీతికి కొమ్ము కాస్తోందని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకి 50-60 ఏళ్ల క్రితం అధికారులు లేకపోతే వీళ్ళు అవినీతికి పాల్పడేవాళ్ళు బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు అని చెప్పేసి మనం సినిమాల్లో చూసినా లేకపోతే మనకు తెలిసినటువంటి. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఉన్నత అధికారులు అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పార్టీకి చెందినటువంటి పెద్దలు ఇద్దరు కుమ్మక్కై
నీకది నాకిది అంటే దీన్నే క్విట్ ప్రోకో అంటున్నారు. అంటే ఒక కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్టులో మీరు ఆ పని చేయండి, ఆ పని చేసి మీరు మాకు ఎంత ఇవ్వండి, మీరు అంత తినండి అనేటువంటిది దీన్ని క్విట్ ప్రోకో అంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు అవినీతికి ఎవరు పాల్పడ్డారు ఏమిటి అని చూసినప్పుడు ఇక్కడ 3 పక్షాలు మనకి కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఉన్నతాధికారులు, పనులు చేసేటువంటి కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు. ఏ కంపెనీ అయినా కావచ్చు. అది మెగా ఇంజనీరింగ్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ కావచ్చు, లేదా మరొక కంపెనీ ఏదైనా కావచ్చు. అంటే ఈ ముగ్గురు కూడా కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వీళ్ళు ముగ్గురు కూడా కమ్మక్కయి ప్రజల సొమ్ముని దోచుకోవడం, దాచుకోవడం అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. అయితే ఇక్కడ ఎవరు దొరికిపోతారు అనే దానికి చూసుకొచ్చేసరికి ఇప్పటి వరకు మన దేశంలో జరిగినటువంటి కుంభకోణాల్లో కానివ్వండి, లేకపోతే అవినీతి ఇట్లాంటి అక్రమాల్లో కానీ రాజకీయ నాయకులకి ఎక్కడ వాళ్ళు చాలా జాగ్రత్త పడి వాళ్ళ చేతికి మట్టి అంటకుండా అనధికార పద్ధతుల్లో వాళ్ళ లంచాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ పని వాళ్ళు కాలించుకుంటారు. ఎవరు దొరికిపోతారు అంటే పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు, అదేవిధంగా వాళ్ళతో సహకరించి వాళ్ళ యొక్క పనుల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు దొరికిపోతారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోవడానికి ఇది ఎవరి లోపం లేదు, డిజైన్ లోపం లేదు, లేకపోతే కట్టినటువంటి కాంట్రాక్టర్ లోపం లేదు, పర్యవేక్షించినటువంటి ఇంజనీర్ల లోపం లేదు. ఎవరి లోపం అంటే ప్రకృతి లోపం. ప్రకృతి వచ్చినటువంటి వరదలకి అది ఆ పిల్లర్లు పోయింది తప్ప దీనిలో మానవ తప్పిదం ఏమి లేదు, ప్రకృతి తప్పిదం అని చెప్పేసి ప్రకృతి మీద నెట్టేస్తున్నారు. మరి ప్రకృతిని శిక్షించేటువంటి అవకాశం ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ లేదు. అందువల్ల ఇది ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. అందుకనే ఇవన్నీ కూడా ఎవరు నిర్దిష్టంగా తేల్చాలంటే నిర్దిష్టంగా విచారణ అంటే జనానికి విశ్వసనీయమైనటువంటి విచారణ జరిపేటువంటి ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, వ్యవస్థలు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా బయటపడతాయి. అందుకని చివరికి ఇది ఏంగా మారుతుంది ఏమిటి అంటే మొత్తం ముందే చెప్పేశారు. ఈ అసలు ప్రభుత్వం రాకముందే కొంతమంది ఇంజనీర్లు అయితే చెప్పారంటే ఆ పిల్లర్ల కింద ఉన్నటువంటి ఇసుక నీళ్ల తాకిడికి జారిపోయింది, అందుకని పిల్లర్లు కుంగాయని చెప్పేసి నేరం అంతా ఇసుక మీద నెట్టేశారు. ఆల్రెడీ ఆ విధమైనటువంటి ప్రాతిపదికను ఏర్పాటు చేశారు, ఇసుక మీద నెట్టేశారు. ఇంకా ఆ ఇసుక ఎక్కడుంది, ఆ ఇసుకని పట్టుకొని దాన్ని శిక్షించాలి, అది వాళ్ళు చెప్పారు. అది జరిగేదేనా అది? అందువల్ల ఇది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. ఇది ఒక ప్రహసనప్రాయంగా మిగిలిపోయిన ఆశ్చర్యం లేదనేది మనం చెప్పుకోవాలి. ఓకే, కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడు అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బదిలీలు జరగడం అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చి ఏంటంటే ఎక్కువ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు అదే పదవుల్లో ఇంకా కొనసాగుతున్నారు. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? అంటే అధికారులని తొలగించాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ మీద ఏదైనా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కానీ లేదా అవినీతి ఆరోపణలు కానీ ఒకవేళ ఎవరైనా చేయాల్సి వస్తే దానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉండాలి. ఉదాహరణకు ఈ మేడిగడ్డ సంబంధించినటువంటి దానిలో రామగుండంలో చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించింది ప్రభుత్వం. ఎందుకు అంటే విజిలెన్స్ విచారణలో అతను నిర్వహించాల్సినటువంటి బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలంగా ఆటమే కాకుండా ఎలాంటి తనిఖీలు లేకపోతే ఇంకా ఇతరత్ర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమీ లేకుండా ఆ నిర్మాణ కంపెనీకి మొత్తం నిధులు కూడా విడుదల చేశారనేటువంటిది ఫైల్స్ లో దొరికినటువంటి ఆధారం. అందుకనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది ప్రభుత్వం. అదేవిధంగా వీటన్నింటినీ పర్యవేక్షిస్తున్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే మురళీధర్ రావు అనే ఆయన ఎవరైతే ఉన్నారో మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పింది. అందువలన రేపు రాబోయేటువంటి రోజుల్లో జరిగే విచారణలో ఒకవేళ ఈ రాజీనామా చేసినటువంటి మురళీధర్ రావుకు కూడా ఏదైనా సంబంధం ఉందని చెప్పేసి ఏదైనా వివరాలు బయటపడ్డాయనుకోండి, ఇటువంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవచ్చు, లేదా సివిల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. సివిల్ యాక్షన్స్ అంటే ఏదైనా నష్టానికి సంబంధించి పరిహారాన్ని, వీళ్ళ ఆస్తులను జప్తు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా
అన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం. అందుకని నిర్దిష్టంగా దొరికిపోయాడు కనుక రామగుండం చీఫ్ ఇంజనీర్ని ఉద్యోగం నుంచి తొలగించారు. మిగిలినటువంటివన్నీ కూడా విచారణలో తేలాలి. ఆ తేలినటువంటి దాని మీద ఇప్పుడు ఒకవేళ నిర్వహణకు సంబంధించి లేదా లోపాలకు సంబంధించి ఎల్ఎన్డి కంపెనీ బాధ్యురాలని తేలిందనుకోండి, ఆ ఎల్ఎన్డి కంపెనీ దాన్ని మళ్ళా రిపేరు లేదా నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత దాని మీదనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం లేదా వెల్లడైనటువంటి వివరాల ప్రకారం ఆ ఎల్ఎన్డి కంపెనీ కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళు మేము సకాలంలోనే మేము నిర్వహణ చేసి అప్పగించేశాము, ఆ తర్వాత కుంగిపోయింది కనుక మాకేం సంబంధం లేదని చెప్పేసి ఆ ఎల్ఎన్డి కంపెనీ చెప్తాం. అందుకని ఇవన్నీ కూడా చట్టపరంగా ఈ ఒకవేళ కోర్టులకు వెళ్ళేట్లయితే సివిల్ కేసులు మనకు తెలిసిందే, దశాబ్దాల తరబడి అవి సాగుతూనే ఉంటాయి. చివరికి ఏమవుతుందో పట్టించుకోవడానికి మనం ఉండం, వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, జనానికి కూడా అంత ఆసక్తి ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు దీని అంతటికి మూలంగా ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారి పేరు చాలా బయట వినిపిస్తోంది. ఈ అవినీతికి మూలం ఆధారం ఫస్ట్ అతనితోనే ప్రారంభమైందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు మనకి సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. సో దీని గురించి ఏమంటారు? అసలు కాంట్రాక్టర్ది ఏమీ తప్పు ఉండదంటారా? ఇప్పుడు కాంట్రాక్టింగ్ కంపెనీ ఆంధ్ర, తెలంగాణ లేకపోతే కరీంనగర్, హైదరాబాదు అనేటువంటి ఎలలు ఏమీ లేవు. ఎక్కడైనా ఒక దగ్గర నమోదైనటువంటి కంపెనీ దానికి అర్హతలు ఉండేట్లయితే భారతదేశంలో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టవచ్చు. లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైనా ప్రాజెక్టులు వస్తే దానికి కనుక అర్హతలు ఉండి సామర్థ్యం ఉంటే ప్రపంచంలో కూడా చేయొచ్చు. అందుకని ఆంధ్ర కంపెనీ, తెలంగాణ కంపెనీ అనేటువంటివి అనుకునేట్లయితే ఇప్పుడు మరి మేడిగడ్డ నిర్మాణం జరుగుతుంది ఎల్ఎన్టీ కంపెనీ, అది ఏ రాష్ట్ర కంపెనీ? అది ఆంధ్ర కంపెనీనా, తెలంగాణ కంపెనీనా, కేసీఆర్ కంపెనీనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి కంపెనీనా? అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ పరమైనటువంటి ఆ కంపెనీలకు చెందినటువంటి వ్యక్తులు ఏ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళైనా కావచ్చు, లేదా తెలంగాణలో పుట్టినటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఉత్తరాఖండ్లో లేకపోతే ఇతరత్ర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిర్వహించి పనులు చేస్తున్నారు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాజెక్టులన్నీ ఇతర రాష్ట్రాల్లోనే ఉన్నాయిగా. మరి అక్కడ ఏదన్నా జరిగేట్లయితే తెలంగాణ కంపెనీ అని చెప్పేసి అంటే దాన్ని అంగీకరిద్దామా? అందుకని రాష్ట్రానికి దాన్ని ఆపాదించాల్సిన పని లేదు. ఒకవేళ మెగా కంపెనీ కానీ, ఎల్ఎన్టీ కానీ, లేదా మరొకటి కానీ తప్పు చేస్తే, అక్రమాలకు పాల్పడితే ఆ కంపెనీ పేరు చెప్పాలి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు, బాధ్యులు తప్ప ఒక రాష్ట్రాలు కాదు. ఎందుకంటే ఆ విధంగా చెప్పడం కూడా నేరం అవుతుంది. ఇప్పుడు చూసాం మనం కరోనా సమయంలో చైనా కరోనా అని చెప్పి అంటే చైనాకి కరోనాకి సంబంధం లేదు, ఎవరైనా అట్లా మాట్లాడేట్లయితే అది చట్టపరంగా చర్య తీసుకోవచ్చు అని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా చెప్పినాయి. అందుకని మనం వాడేటువంటి పదజాలం కూడా సమయంతో ఉండాలి అనేది, మనం అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా ఉండాలనేది మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష నేతగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం గురించి కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఆయన గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి ఆయన ఇస్తున్న విలువ ఇదే అనుకోవాలా, లేకపోతే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఇదొక చెడు సాంప్రదాయానికి నాందిగా కూడా తీసుకోవచ్చా? ఆయన ఎన్నికలు జరిగిన తర్వాత ప్రమాదవశాత్తు ఆయన ఇంట్లో బాత్రూంలో పడిపోయారు, ఆపరేషన్ జరిగింది, అది అందరికీ తెలిసిందే. ఆయనకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మామూలుగా మిగతా రోజుల్లో నడిచిన మాదిరి ఆయన ఇప్పుడు నడవలేరనేటువంటిది కూడా తెలిసింది. అయితే అది ఎంతకాలం ఏమిటనేటువంటిది అది వేరే అంశం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అసెంబ్లీకి రాకుండా ఆయన నల్గొండ సమావేశాలు బహిరంగ సభకు వెళ్ళి అక్కడ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద దాడి చేయడం, అంటే మాటల ద్వారా దాడి చేయడం, ఇటువంటివన్నీ చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలని కావాలనే ఎగ్గొడుతున్నారు, కుంటి సాగు చెప్తున్నారు, అనారోగ్యం సాగు చెప్తున్నారు అని చెప్పేసి సహజంగానే కాంగ్రెస్ దాని మీద విమర్శలు చేస్తాం. అందుకని అది ఏదన్నా ఉంటే ఆయన చెప్పాలి, నేను ఫలానా కారణాలతో రాలేకపోతున్నాను, రావట్లేదు అని చెప్పేసి ఆయన కూడా ప్రకటించవచ్చు. కానీ అటువంటి ప్రకటనలు ఎక్కడ చేసినట్టు మనకి కనపడదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రాగలిగినటువంటి కేసీఆర్ గారు
అసెంబ్లీకి వచ్చి ముఖ్యమైనటువంటి సమస్యల మీద మరి ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ఆయన ఎందుకు మాట్లాడరు అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. అందుకని రేపు మరి ఇదే కారణాలతోటి రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితం అవుతారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. అందుకని ఇది ఆయన మీద వచ్చినటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ, ఆరోపణ, ఏదన్నా పెట్టొచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా సరైనటువంటి సమయంలో అసెంబ్లీలో తన ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణల్ని స్వయంగా ఎదుర్కోలేకపోయారు, వివరించడానికి అసెంబ్లీకి రాలేకపోయారు అనేటువంటిది చరిత్రలో ఆల్రెడీ నమోదైంది. భవిష్యత్తులో ఎట్లా ఉంటారు ఏమిటి, అసలు అసెంబ్లీకి వస్తారా రారా, రాజీనామా చేసి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒత్తిడి పెంచుతూ ఉంటాయి. ఈ ఎన్నికల్లో ఓటమి, ఈ అవినీతి ఆరోపణలు, లేకపోతే ఈ అసమర్థత, ఇవన్నీ కూడా పెంచుతాయి. అందుకని వాటికి సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలో ఆత్మరక్షణలో కనుక పడిపోయారనుకోండి, కేసీఆర్ గారు రాజీనామా చేసి ఇంటికే పరిమితమైన ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందనేది మనం చెప్పలేము, ఊహాగానం మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలతో కాగ్ అందించిన నివేదికని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంత ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఎందుకు చేశారనే విషయంపై కూడా కొత్త ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ ప్రశ్నించే హక్కు ఉంది. అలాగే దీనిపైన చర్చ పూర్తి స్థాయిలో జరగాలి, తెలంగాణ ప్రజలకి న్యాయం జరిపించాలి అంటూ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.